భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రామగుండం కన్వీనర్గా ఉండబోయిన భూమయ్య గారు, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారు, పృథ్వీరాజు గారు, శ్యామ్ పటేల్, రాజ్ కుమార్, అలాగే మామిడి వీరేశం గారు, అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున దాదాపుగా 15 రోజుల నుండి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కొరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి అలాగే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య గారి కొరకు 15 రోజుల నుండి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకి రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ప్రచార కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ముమ్మరం చేస్తూ 25 ఓటర్లకి ఒక ఇన్ఛార్జిని ప్రభారిని నియమించుకొని పూర్తి స్థాయిలో కింది వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనేది మరి ప్రతి ఓటర్ని కూడా కలిసి అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ 15 రోజుల నుండి కూడా దాదాపుగా ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరినీ కూడా కలిసినప్పుడు ఎక్కడ ఏ కస్తూర్బా స్కూల్కి పోయినా, ఏ మోడల్ స్కూల్కి పోయినా, ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా, ప్రైవేటు కాలేజీలకు పోయినా కూడా ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసంతో ఉన్నారనేది పూర్తిగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ ఏడాదిన్నర కాలం పాటు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుతోటి పూర్తిగా నిరుత్సాహంతో ఇవాళ ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా టీచర్స్కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 జీవో ద్వారా టీచర్స్ అంతా కూడా ఎంత సఫర్ అయినరో మరి అందరూ కూడా గమనించారు. ఆ తర్వాత అదే పద్ధతిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల, టీచర్ల పట్ల ఉపయోగిస్తూ ఉన్నది. అయితే టీచర్స్కి సంబంధించి గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఏదైతే ఏజ్ పెంచిండ్రో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇవాళ టీచర్లకు సంబంధించి ఇవాళ పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్ కావచ్చు, తర్వాత కనీసం వారి సర్వీస్ అంతా కూడా ఈ సమాజం కొరకు వారి జీవితం మొత్తం కూడా పనిచేస్తే కనీసం హెల్త్ సెక్యూరిటీ రిటైర్మెంట్ అయినటువంటి టీచర్స్కి లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశం. అయితే ఈ ఏడాదిన్నర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీచర్స్ పట్ల పూర్తిగా కూడా వారు బాధ్యతారహితంగా పనిచేయడం అనేది ఉద్యోగుల లోపల చాలా నిరుత్సాహంగా ఉన్నది. అదే రకంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇవాళ ఆనాడు ఎన్నికలకి ముందు మేము అధికారం రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 4000 నిరుద్యోగ వృత్తి డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఇవాళ ప్రైవేట్ కాలేజ్ విద్యా సంస్థల ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రభుత్వం చుట్టూ చెప్పులు అడిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కాక, స్కాలర్షిప్స్ రాక, ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేక, రెంటెడ్ బిల్డింగ్స్కి రెంట్ కట్టలేక, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఇవాళ కాలేజీల యాజమాన్యాలు అనుభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరిని పలకరించినా, ఓటర్ని ఎవరిని తట్టినా కూడా 100% ఇవాళ అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలంటే ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అనేది మేము చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఇవాళ 3 కూడా 2 టీచర్ ఎమ్మెల్సీ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను 100% మేము గెలుస్తామనేటువంటి ధీమా లోపల ఉన్నాము.
దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రశ్నించే గొంతుకల్ని మీరు చట్టసభల మీరు శాసన మండలిలో పెద్దల సభలో అడుగుపెట్టడం కోసం పట్టభద్రులంతా ఓటర్లంతా కూడా కృషి చేయాలని మద్దతునివ్వాలని మేము ఓటర్లందరినీ కూడా ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.